పూర్వాంచల్ యూనివర్సిటీ. ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. ఏంట్రా ఏదో ప్రోగ్రామ్స్? అసలు ఏం చేస్తున్నారా మీరు? మీ టీవీ ప్రోగ్రామ్స్ వల్ల ఆడవాళ్ళు మొగుళ్ళతో కాదురా, టీవీలతో కాపురం చేస్తున్నారు. మళ్ళీ కొత్తగా ఈ అసహనం ఏంట్రా? టీవీ రేటింగ్ కోసం ఫోన్లో ఎప్రిడైజ్ చేసి చంపేస్తారా? మిమ్మల్ని బయటకు వెళ్ళనిస్తే బతకనిస్తారా? వెరీ డేంజర్. ఇంకా నా మిలిటెంట్లకో టెర్రరిస్టులకో తెలియలేదు, ఒక్క ఫోన్ కాల్ చాలు తెలిస్తే. కానిస్టేబుల్ గోపాల్ సార్, చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు వీళ్ళ ఎఫ్ఐఆర్ లో రాయి. ఓకే సార్. కుమ్మేద్దాం వెదవల్ని. ఏదో తెలియకలో జరిగిపోయింది, ప్రోగ్రామ్ కోసం చేసాం, తప్పైపోయింది సార్. తప్పు కాదురా, మేము ఏవైనా చేయగలమన్న బలుపు తగ్గిస్తా కదా. హలో, ఏం ఎస్ఐ, నేనెవరు అనుకున్నావు? న్యూస్ ఛానల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ని. మా వాళ్ళని అరెస్ట్ చేస్తావా? నేను పవర్ బ్యాంక్ లాంటి, నేను టచ్ చేస్తేనే పవన్ కళ్యాణ్ పవర్ స్టారు, మహేష్ బాబు సూపర్ స్టారు అయ్యారు. గుర్తుపెట్టుకో, ప్రెస్ ఇక్కడ మమ్మల్ని ఇంప్రెస్ చేసేవనుకో నీకు ప్రమోషన్, కాదంటే డిమోషన్. అర్థమైందా? సార్ మీరేంటో అర్థమైంది, కానీ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? మీలాంటి పవర్ బ్యాంక్ తో ఒక ఫోటో దిగాలనుంది. వీళ్ళని తప్పకుండా వదిలేస్తా, ఒక్క ఫోటో ప్లీజ్. ఓకే సెలబ్రిటీతో సెల్ఫీ దిగు, ఫోటో కాదు. నాకు అర్థమైపోయింది, నువ్వు పైకి వస్తావు. ఇగో వస్తున్నా. చైతి, ఈ ఆర్యగాడితో పెట్టుకోకు. నీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ని కూడా ఇదిగో ఇలా స్టిక్ లా తిప్పినోడిని. అర్థమైందా? తోపెక్కడ? ఎస్ఐ ఎక్కడ? అదిగో మా సార్ అక్కడ. నీకేనా సెల్ఫీ? తీసుకో. సెల్ఫీ అయితే సెల్లో బాగుంటుందని ఒక చిన్న రిక్వెస్ట్ సార్. నీ క్రియేటివిటీ నాకు నచ్చిందయ్యా. నాలాంటి సెలబ్రిటీతో సెల్ఫీ నీకు లైఫ్ టైం పిక్. పద తీసుకుంది. థ్యాంక్ యూ సార్. ఏంటా బాడీ బట్టలేసుక చూడలేక వస్తున్నాం. లోపల ఏం జరుగుతుంది? సార్కి కొత్త కదా, ఇక్కడ పనులను పట్టుకున్నా మంత్రులు పనులు మానుకుని వచ్చి మరీ ఫోన్లు చేస్తారని తెలియక తెగరొచ్చిపోతున్నాడు. సెల్ఫీ అన్నారు, రండి సార్, టైం అయిపోతుంది. సెల్ఫీ కంటే ముందు చిన్న మ్యాటర్ ఉంది సార్. ఏంటి ఆ మ్యాటర్ అంటే, ఎవడ్రా ఇక్కడ ఎస్ఐ రఘు? సార్ నువ్వేనట్రా ఎస్ఐ? అవును సార్. నీలాంటి వాడి వల్ల డిపార్ట్మెంట్ పరువు పోతుంది. ఇదిగో నీ సస్పెన్షన్ ఆర్డర్. ఇలా ఎవడివి పడితే ఆడివి బట్టలు ఉడదీయిస్తున్నావు. వాళ్ళవి కాదు, నీ బట్టలు ఉడదీయిస్తే అప్పుడు అర్థమవుతుంది. సార్ ఇప్పుడు నాకు అర్థమైంది సార్. మీలాంటి వాళ్ళ మాటలు వినుంటే నాకు గతి పెట్టేది కాదు సార్. దయచేసి సార్, మీతో ఒక ఫోటో తీసుకుని నా జీవితాంతో గుర్తుగా పెట్టుకుంటాను సార్. ఓకే సార్. ఏడు పాపు సార్. ఫోటోలు ఓల్డ్ ఫ్యాషన్ రా సార్. ట్రెండ్ మారింది. సెల్ఫీ తీసుకుందాం. సెల్లో తీసుకుంటే బాగుంటుంది సార్. పద సార్, సెల్లో తీసుకుందాం. సార్ కూర్చోండి సార్, కూర్చోండి సార్ ప్లీజ్. ఏమయ్య సెల్ఫీ అన్నావు, ఇక్కడ కూర్చోబెట్టావు? సెల్ఫీ కంటే ముందు ఒక చిన్న మ్యాటర్ ఉంది సార్. ఏంటి ఆ మ్యాటర్ అంటే, నీ సిన్సియారిటీ నాకు బాగా నచ్చిందయ్యా. అది తెలుసుకుందామని ఇలా నటించా. అది నీ సస్పెన్షన్ ఆర్డర్ కాదు, నీ ప్రమోషన్ ఆర్డర్. అయ్యా థ్యాంక్ యూ సార్, మీ పరిస్థితి అలా ఉంటే నా పరిస్థితి ఏంటి సార్? రెండు మూసుకొని పదరా. థ్యాంక్ యూ సార్. కానిస్టేబుల్ గోపాల్ సార్, వీళ్ళందరినీ లోపలికి దోసి ఏం చేయాలో తెలుసుగా. లెట్స్ డు కుమ్ముడు. గుడ్ మార్నింగ్.
నమస్తే ఆ, రఘు రఘు ఆ. వీడు నన్ను రామ్దేవ్ బాబా యోగా చూడనివ్వటం లేదు ఎందుకని నేను ఇంకా కన్ననే అను సీరియల్ చూడట్లేదు రఘు. అరే రే, రే, చూడవయ్యా సీరియల్ బయట వేసినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం చాలదా రఘు ఆ. ఈ గొడవ అంతా ఎందుకు ఒక్కొక్కరికి టీవీ కొనిచ్చేసాయి ఎవరి ఛానల్ చూసుకుంటారు ఆ? అవునా ఒక్కొక్కడికి ఒక్కొక్క టీవీ కావాలి ఆ. వాళ్ళ రూముల్లో పెట్టి ఇవ్వాలి ఆ. నేను కొంటాను నేను పెట్టిస్తాను ఓకేనా మీ అందరికీ తెచ్చాను ఏంటి సార్ ఈ రచ్చ? వీళ్ళేమో చిన్నపిల్లల్లా పోట్లాడుకోవడం, మీరేమో పెద్దరాయిళ్ళ తీర్పులు ఇవ్వడం, ఆ. ఇవన్నీ అవసరమా? శుభ్రంగా ఆ. పెళ్లి చేసుకోండి సార్. పెళ్లి చేసుకోవాలి ఆ. నేను అవును సార్. సరే చేసుకుంటా ఓ మంచి అమ్మాయిని చూడు Yes, sir. చూస్తూ ఉండు Okay, sir. నేను లోపలికి వెళ్ళి వచ్చేస్తా సరే సార్. ఓల్డ్ అండ్ వేస్ట్ ఫెలోస్, ముందర నా నెంబర్ నోట్ చేసుకోండి. క్షణక్షణం సార్ మ్యారేజ్ గురించి అడుగుతూనే ఉండండి. మీరు ఎంత ఫాస్ట్ గా ఫాలో అప్ చేస్తే అంత ఫాస్ట్ గా సార్ మ్యారేజ్ చేసేద్దాం. చూడండి, ప్లీజ్ నోట్ డౌన్ మై నెంబర్. 9999442224 పి రంగా. ఎంతో మంది దేశభక్తులు ప్రాణత్యాగం చేస్తే గాని మనకు స్వాతంత్రం రాలేదు. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో యువత సాహిత్యం అభివృద్ధి వైపు పయనిస్తే నేటి యువత విలాసాలు వినోదాల వైపు పయనిస్తున్నారు. ఇంకా ఏదో పొందాలని కొంతమంది యువత డ్రగ్స్ తో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. గతం గతహ అన్నారు పెద్దలు. ఎంతమంది యువత గతం గుర్తు పెట్టుకుని బాధ్యతగా బతుకుతున్నారో తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ గతం గతహ. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా? తెలీదండి. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా? ఈయనెవరో మీకు తెలుసా? ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా? సారీ వి డోంట్ నో ప్లీజ్ ఒకసారి చూడండి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా? గర్ల్ ఫ్రెండ్ తో చాట్ లో బిజీగా ఉన్నాను, ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి. ఒక్కసారి చూడండి. కూల్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా? ఏంటి మిస్సింగా? ఓకే డోంట్ వరీ, దీన్ని నా ఫేస్బుక్ లో గానీ ట్విట్టర్ లో గానీ ట్వీట్ చేస్తాను. దీనికి సంబంధించిన విషయాలు వచ్చాక నేను మీకు కాల్ చేసి చెప్తాను. దానికన్నా ముందు మనం ఒక సెల్ఫీ దిగుదాం. ఎక్స్క్యూజ్ మీ, ఈయన ఎవరో చెప్తారా? ఏ లెవెల్కి వచ్చింది గేమ్? ఇతను ఎక్కడో చూసానే. నాకు అలాగే అనిపిస్తుంది నల్లగా బక్కగా ఉన్నాడు. ఫుడ్ తిని చాలా డేస్ అయింది అనుకుంటా. ఐ థింక్ హీస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఆర్ సోమాలియా. ఐ థింక్ హి ఇస్ హంగ్రీ ఎస్ యు ఆర్ రైట్. అతను చాలా ఆకలి మీద ఉన్నట్టున్నాడు. ఏం బేబీ? యా కనిపిస్తే ఈ బిస్కెట్ ఇవ్వండి. ఇదిగో తీసుకోండి వద్దా రంగా ఎస్ సార్. రాహుల్ గాంధీ గారు తెలియదన్నా ఒప్పుకోవచ్చు కానీ మహాత్మా గాంధీ గారు తెలియదంటే క్షమించరు. ఏం చేయాలో నీకు తెలుసు కదా. అర్థమైంది సార్. మన దేశ స్వతంత్రం కోసం అరెస్ట్ అయిన మహాత్మా గాంధీ గారిని చూసి ఈయనెవరో చెప్పంటే తెలీదు అన్న వాళ్ళని అరెస్ట్ చేసేద్దాం సార్. లాకప్ లో వేసేద్దాం సార్. కుమ్మేద్దాం సార్. వెళ్ళు. సార్ సార్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్తారా? మహాత్మా గాంధీ అమ్మ మన జాతిపిత. బానిసత్వం నుంచి జాతికి విముక్తి కలిగించిన మహానుభావుడమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా, చాలా సంతోషంగా ఉంది. మహాత్మా గాంధీజీని గుర్తుపెట్టడానికి 2 అవర్స్ పట్టింది. చూసారుగా మన యువత పరిస్థితి. మనం ఎటు పయనిస్తున్నాం? అభివృద్ధి వైపా, అంధకారం వైపా? గతం గతహ అని మన ఫ్రీడమ్ ఫైటర్స్ ని మర్చిపోదామా, గుర్తు పెట్టుకుందామా? ఇలాంటి పరిస్థితులకు దారి తీసే విద్యా వ్యవస్థలుంటే యువత మాత్రం ఏం చేయగలదని క్షమిద్దామా, బాధ్యతల్ని గుర్తు చేద్దామా? మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు సార్? మా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు. ఇలా అయితే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నాకు ఒకటి అర్థమవుతుంది సార్. వి డిడ్ సంథింగ్ రాంగ్. దానికి మీకు కోపం వచ్చింది, అందుకే మీరు ఇలా పనిష్మెంట్ ఇస్తున్నారు. సార్ ప్లీజ్ సార్, మేము అరెస్ట్ చేయమని తెలిస్తే మా సాఫ్ట్వేర్ జాబ్ పోతుంది. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసి వదిలేండి సార్. సార్ అసలే మాకు ఉద్యోగం లేక చూస్తున్నాం సార్. మీరు మాపై ఇలా కేసులు పెడితే మా కెరీర్ పాడవుతుంది సార్. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే, మీ బాధ నాకు అర్థమైంది. మీకు చిన్న టెస్ట్ పెడతా. ఆ టెస్ట్ లో మీరు పాస్ అయ్యారనుకోండి, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఫెయిల్ అయితే సెల్లో కూర్చోవాలి. ఆర్ యు రెడీ? ఓకే సార్. గోపాల్ గారు సార్ మీ కుడి ప్యాకెట్ లోంచి ఫోటోలు ఇవ్వండి. ఈ ఫోటోలో ఎవరున్నారో తెలుసా? తెలుసు సార్. మైకేల్ జాక్సన్ సార్. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? ఈ ఫోటోలో అమ్మాయి సన్నీ లియోన్. ఈ అమ్మాయి తెలుసా? గోపాల్ గారు సార్. ఇప్పుడు మీ ఎడం ప్యాకెట్ లోంచి ఫోటోలు ఇవ్వండి.
ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? టాలీవుడ్ లో సెక్స్ బాంబ్ అంటే ఎవరో చెప్పారు. హాలీవుడ్ లో ఐటమ్ గర్ల్ ఎవరో చెప్పారు. బాలీవుడ్ లో ఐటమ్ గర్ల్ ఎవరో చెప్పారు. దేశభక్తుల ఫోటోలు తెలియదురా మీకు? మన స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ ఫోటోలు తెలియదురా మీకు? మీరు మన దేశ పౌరులని చెప్పుకోవడానికి అసహ్యంతో కూడిన సిగ్గు వేస్తుంది, అసహ్యంతో కూడిన భయం వేస్తుందిరా. ఈ దేశభక్తుల్ని గూగుల్లో వెతకటం కాదు, కరెన్సీ నోట్ల మీద వెతకటం కాదు, గుండెల్లో మన గుండెల్లో పెట్టుకొని పూజించాలి. ఈ రోజు మీరు బతుకుతున్న బతుకు వాళ్ళు పెట్టిన భిక్ష. వాళ్ళు ప్రాణ త్యాగం చేస్తేనే మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ దేశంలో బతుకుతున్నారు, తిరుగుతున్నారు. మీ గురించి మీకు తెలియకపోయినా పర్వాలా, మీరు ఎవరికి పుట్టారో ఎవరికి తెలియకపోయినా పర్వాలా, కానీ భారతదేశం గురించి తెలుసుకోండి, త్యాగమూర్తుల గురించి తెలుసుకోండి, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకోండి. అది మీ ధర్మం. ఎక్స్క్యూజ్ మీ. హలో, కెన్ ఐ స్పీక్ మిస్టర్ రఘు? ఎస్ సార్. మీరు అడ్మిట్ చేసిన పేషెంట్ సేఫ్, మీరు వచ్చి డిశ్చార్జ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే వస్తున్నా. గోపాల్ గారు సార్. వీళ్ళందరినీ లోపల పెట్టి కౌన్సిలింగ్ ఇవ్వండి. ఎస్ సార్. మేడం టాబ్లెట్. హౌ ఆర్ యూ? ఫైన్ భయ్యా. అమ్మా, నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని నేను చచ్చినా వదిలిపెట్టను. నా లైఫ్ లో ఒక్కసారే పెద్ద తప్పు చేస్తున్నా. ఆ నలుగురు మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ లైఫ్ లో బయట రాకుండా నేను చేస్తా. నువ్వు నవ్వినా సరే నాకు ఇది సీరియస్ మ్యాటర్, సీరియస్ గానే తప్పు చేస్తా. చూడదు భయ్యా, మిలిటరీలోనే దేశభక్తి ఉంటుంది అనుకున్నాను, అదే యువతలో ఇంతలా ఉంటుందని ఊహించలేదు. ఇది భక్తి కాదు, భుక్తి. వాళ్ళ టీవీ ఛానల్ రేటింగ్ కోసం ఆడుతున్న గిమిక్స్ ఇది. కాబట్టి అలాంటి వాళ్ళని నేను వదలను. సార్, అమ్మా, డిశ్చార్జ్ కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ అయ్యాయి, ఇక మీరు తీసుకెళ్ళొచ్చు. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా, చిన్న రిక్వెస్ట్. చెప్పండి సార్. ఈయనకి ఎవరన్నా వచ్చి వివరాలు అడిగితే నాకేం తెలియదని చెప్పు. ఓకే సార్. ఫోన్ నెంబర్ అడిగితే ఇదిగో ఈ నెంబర్ చేయమని చెప్పు. ఓకే సార్. ఏంబా, వెళ్దామా? ముందు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒకసారి వాళ్ళని చూసి వెళ్దాం. లేదు, ముందు హౌస్ కే. ప్లీజ్ భయ్యా, ప్లీజ్. అంతేనటవా? ఓకే రా, నీ బాట కాదను రా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. శ్రీ శ్రీ మహాప్రసవం. అక్క, మగవాళ్ళు కూడా ప్రసవిస్తారా? అది ప్రసవం కాదురా, శ్రీ శ్రీ మహాప్రస్థానం. సారీ అక్క, దీన్ని చదివి ఎగ్జామ్ రాయమంటారా ఏంటి? పదండి ముందుకు, పదండి మూసుకు. java.net ఇలాంటి వాటి గురించి అడిగితే చెప్పగలం గానీ ఈ ప్రసవాలు ప్రసంగాలు మాకెందుకండి? ఎస్ బ్రో, యు ఆర్ రైట్. వాట్ ఈస్ దిస్ మట్టి, శాండ్ అండ్ ఆల్? ఈ మనుషుల గురించి మట్టి గురించి తెలిస్తేనే మన కెరియర్ వస్తుందా? ముందు మీ టాపిక్స్ ఆపి ఇచ్చి చదవడానికి ట్రై చేయండి. ఇలాంటి విషయాలు ఎక్కువ మాట్లాడితే మా ఓడు ఎస్ఐ కంటే డేంజర్. సో మీరు సైలెంట్ గా చదువుకోండి. మా వాడు వైలెంట్ అయితే మీరు తట్టుకోలేరు. ఓకే, షటప్. ఓకే, ఏంటి ఎవరు చూసినా బెదిరిస్తున్నారు? గాంధీ గురించి తెలియకపోవడం తప్ప, ఎంఎస్ సుబ్బలక్ష్మి పాట వినకపోవడం తప్ప? జనరేషన్ మారింది, సో మనుషులు మారుతారు, మర్చిపోతారు. ఎందుకు ఈ చాదస్తం? మాకు ఇష్టం వచ్చినట్టు మేము బ్రతకడం తప్ప మాకు ఫ్రీడమ్ లేదా? మీకు స్వేచ్ఛ ఎక్కువైపోయే ఇలా వాగుతున్నారు. అయినా ఈ దేశంలో గొప్పతనం ఏముంది? మనకు మనం సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం తప్ప. ఏంటి సార్ మీ గురించి అంత బిల్డప్ ఇస్తున్నారు? కనీసం మీకైనా ఈ దేశం గురించి తెలిస్తే కొంచెం చెప్పండి, చూద్దాం. జయ జయ హే భరతావని పావని సద్గుణ గణ సముపేత గంగా యమునా గౌతమి కృష్ణ సలిల
మాట్లాడుకుందాం. సిగ్గా భయమా? రెండు రండి. స్ట్రైట్ గా మాట్లాడుకుందాం. టైం పాసా లవ్వా? రెండు రండి. వాట్? మనీ స్పెండ్ కాకపోతే లవ్ అండి, మనీ స్పెండ్ అయితే టైం పాస్ అండి. గుడ్. నీ ఫ్రాంక్నెస్ నాకు నచ్చింది. కానీ ఇలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ డిసైడ్ చేయాలంటే నాకు పెగ్ పడాల్సిందే. దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్. ఈ రోజు రాత్రి దేవదాస్ బార్కి రా, కూల్ గా పెగ్ వేసుకుంటూ డిసైడ్ చేద్దాం. ఆటో వస్తారా? నేనొస్తా. నేను వస్తా. నేనే వస్తా. ఇలాంటి ఫిగర్ రమ్మంటే ఏడికైనా వస్తా. ఈ దేవత రమ్మంటే నరకానికైనా వస్తా. నా మనసు ఎప్పుడో వెళ్ళిపోయిందిరా. అరే ఈ బాడీని ఆపుకోండి రా ప్లీజ్ రా. మీ కాంప్లిమెంట్స్ చాలా బాగున్నాయి. మీరంతా నన్ను ఇష్టపడుతున్నారా? మీకు మ్యారేజ్ అయింది కదా? ప్రాబ్లమ్స్ రావు కదా? ఇలాంటి విషయాలు మాట్లాడాలంటే దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్. ఈ రోజు నైట్ దేవదాస్ బార్ అండ్ రెస్టారెంట్ కి రండి. అన్ని విషయాలు కూల్ గా మాట్లాడుకుందాం. వస్తారుగా? మన టీమ్ లో కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళకి స్వాగతం సుస్వాగతం. మన లవర్స్ టీమ్ ఎంత ఫాస్ట్ గా డెవలప్ అవుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నాకేం అర్థం కావట్లేదన్నా. అర్థం కావడానికి ఏముంది బ్రదర్, ఫిగర్ బాగుందని ట్రై చేశా, ఈజీగా పడిపోయింది. ఆ తర్వాత తెలిసింది పడింది తను కాదు, మేము. ఇంతమంది వెనక పట్టారా? ఇంతకీ ఎవరికి పడిందన్నా? ఆ క్లారిటీ లేకే రోజుకో బ్రాండ్ తో గ్రాండ్ గా కంపెనీ ఇస్తున్నాం. నిన్నే మా ఆవిడకి తలాక్ చెప్పేసిన అన్న. అన్నా నేను చాలా సీరియస్ గా లవ్ చేస్తున్నా అన్నా. పాపం కుర్రోడ్ని చూస్తే జాలేస్తుందిరా. అన్నా ఈ రోజు అదో మనమో తెలుసుకోవాలి. అంతే అన్నా, మందిని మోసం చేసిందని వదలకూడదు. ఈ రోజే దాని మనసులో ఉన్న లవర్ ఎవడో తెలుసుకోవాల్సిందే అన్నా. ఇంతకీ మన డార్లింగ్ ఎక్కడ? హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏ పోరే, ఇలా చేస్తే మంచిగుండదు. ఎవరా మీరు? మేమంతా నీ లవర్స్. మాలో ఎవరిని ప్రేమిస్తావో తెలుసుకుందామని చిన్న ఆశ. ఆర్య గారిని తప్ప మీ అందరిని ప్రేమిస్తూనే ఉంటాను. మర్చిపోయినా, మా టీమ్ లో ఆర్యగడ ఎవర్రా? ఏమన్నా ఆ పేరు గలవాడు ఎవడు లేడనా? నువ్వు లవ్ లో ఫెయిల్ అయినా నాకు ఓకే. ఎవడో లవ్ లో ఫెయిల్ అయింది? మనం ఎప్పుడూ సక్సెస్. చిన్నప్పుడు ఆర్యగడి లవ్ స్టోరీలో సక్సెస్, పెద్దప్పుడు ఆర్యగడి లవ్ స్టోరీలో కూడా సక్సెస్. ఏ శ్రీముఖి, కమాన్ యార్, టెల్ యువర్ లవ్ స్టోరీ. నీ లవ్ స్టోరీ పైనే మా ఎంటైర్ లైఫ్ డిపెండ్ అయి ఉన్నాయి. అది వింటే కానీ మా ఫ్యూచర్ ఏంటో తెలియదు. ఓకే ఓకే, కానీ ఇక్కడ చెప్పను. రాత్రి దేవదాస్ బార్కి రండి, అక్కడ చెప్తాను. అమ్మో బార్లోనా? రాత్రి నువ్వు అమ్మోరు కంటే పవర్ఫుల్ అమ్మో. నిన్ను డీల్ చేయడం మా ఎవరి వల్ల కాదు. నీకీ లవ్ స్టోరీ కోసం నాకీ పెళ్ళాంకి 3 తలాకులు చెప్పినాయి. అందుకైనా ఇప్పుడైనా లవ్ స్టోరీ చెప్తాయి. ఓ మై గాడ్, నీ లవ్ స్టోరీ గురించి ఆలోచిస్తుంటే బీపీ షుగర్లే కాదు లోకంలో ఉన్న జబ్బులన్నీ వచ్చేస్తాయి. డార్లింగ్, ఈ ట్విస్ట్లన్నీ మేము భరించలేం. కావాలంటే మా ఆస్తులు మొత్తం రాసిచ్చేస్తాం. ఈడు దేవదాస్ రెస్టారెంట్ అండ్ బార్ కి ఓనర్. కావాలంటే ఈడు కాళ్ళు పట్టుకుంటా, లేదంటే కాలర్ పట్టుకుంటా. అది కాదంటే ఆ బార్ నీ పేరు మీద రాయిస్తా. అసలు నీ లవ్ ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా. చెప్పమ్మా ప్లీజ్, చెప్పమ్మా, చెప్పు ప్లీజ్. ఓకే ఓకే, చెప్తాను చెప్తాను.